హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక మీడియం సైజు పాలకూర కట్టకి 2 మీడియం సైజు ఆనియన్స్ పెట్టుకొని, ఒక 20 వెల్లుల్లిపాయలు, ఉప్పు కారం తగినంత, మిక్సీలో అయితే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోల్లో అయినా కూడా దంచుకున్న ఇంకా బాగుంటుంది. ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని, ఈ పాలకూర బాగా 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని సన్నగా తరిగి కడిగి వాటర్ లేకుండా పక్కన ప్లేట్లో పెట్టుకొని, తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేవు, అందుకని వేయలే నేను. తర్వాత ఈ కారం వేసి అందులో ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో మెంతి ఆకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది మెంతి ఆకు వేసుకున్నా కూడా. నేను నాకు దానికోసం సరిపోతుంది అని ఇది చేసుకున్నాను, పాలకూర ఆకుతో. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో సర్వ్ చేసుకోవడమే.